మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంద్ర మిల్లు వచ్చిందని చెప్పేసి అక్కడ భూమి ల్యాండ్ అమ్మేశారు. బంగారం మామూలుగా ఇట్టి రిజిస్ట్రేషన్ కాగితాలు, ల్యాండ్ సంబంధించిన కాగితాలు కూడా అన్ని కాదు. దాంట్లో గ్యాస్ ఉంది, అది భయం వేసి దాంట్లో లవణ బోయిలా పోయి లోపు మొత్తం బ్లా అయిపోయింది. నిన్న మేము మా కళ్ళ మీద 9 లక్షల దాకా బిర్లు పెట్టాం. ల్యాండ్ అమ్ముకొని ఆ అమౌంట్ దగ్గర పెట్టుకొని పని చేపడుతుంది. యూత్ పిల్లగాళ్ళు పోదామని ట్రై చేసినా కూడా పోలేకపోయినా. ఇంద్రం మిల్లు వచ్చింది సార్. చేను కాడికి పోయి ఆ పని చేసుకుంటున్నాము. అప్పుడే 11 గంటల టైంలో టీ చేసుకొని పోయి వెళ్ళాము. మళ్ళీ మనకి టయానికి మళ్ళీ పక్కన అంగన్వాడీ వీళ్ళు ఉంటే వాళ్ళు ఫోన్ చేశారు 1:30 టయానికి. వచ్చామంటే ఈలోపు వచ్చేసరికి ఇటు మూల నుంచి మెయిన్ కానించి వంటలు చెలరేగినాయి. ఇవి అందుకుందామంటే ఆ ఎండు కట్టయింది, మన లోన పోయేది కాలేదు. సరే దాంట్లో గ్యాస్ ఉంది, అది భయం వేసి దాంట్లో లోన పోయలేకపోయింది. ఈలోపు మొత్తం బ్లా అయిపోయింది. 101 ఫోన్ చేసి కొద్దిగా 10 గంట లేట్ అయిపోయింది. ఈలోపు మొత్తం కాలిపోయింది. లోన చూసరికి ఆ డేకోల మంచం, టీవీ, ఫ్రిడ్జ్, ఆ బీరువాళ్ళ ఒక ఇంద్ర మిల్లు వచ్చిందని చెప్పేసి అక్కడ భూమి ల్యాండ్ అమ్మేశాను నేను. అయితే అప్పుడు పోగా మిగతా 15 లక్షలు ఉంచుకున్నాను. దాంట్లో కూడా మొత్తం డబ్బులు కాలిపోయాము, బంగారం, వెండి బంగారం. అంటే సుమారు నువ్వు 15 లక్షలు కలిపోయా? 15 లక్షలు నష్టపోయావు. రీసెంట్గా తీసుకొచ్చా సార్, మనం ఈ మధ్యన అమ్మాను. అయితే ఇప్పుడు ఆ ఇన్వెస్ట్ కోసం అంటే సోవా, సిమెంట్ ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి అట్లా నుంచి ఆ ఇంట్లో తీసుకొచ్చా. అది మొత్తం అది చూసాక ఆ బీరువా కూడా కాలిపోయింది మొత్తం. 4 బట్టలు గిట్ల అసలు ఉన్నది సరే. ఇది మనం మేము కిరాయికుంటున్నాం వెల్లంపల్లికి కిషన్ రావు సార్ వాళ్ళు అని చెప్పేసి ఇల్లు హౌస్ రెంట్కుంటున్నాం. అంటే ఇప్పుడు జరిగేటప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆపే ప్రయత్నం చేయలేదా ఎవరు? లేరు సార్, అందరూ వెళ్ళిపోయారు, లేరు. ఎవరు గమనించారు అప్పుడు? మరి పక్కన అంగన్వాడీ సార్ వాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ స్కూలే, వాళ్ళు ఫోన్ చేసేసరికి నేను బర్ర అని చేను దగ్గర నుంచి వచ్చాను. వచ్చేకల్లా ఆటోమేటిక్ కాలిపోతాను వస్తూనే ఉంది. ఆటోమేటిక్గా బట్టలు కంటుకున్నట్టుంది, పెద్దగా వచ్చేసింది. మళ్ళీ లోనకు పోయేది కాలేదు. ఇక దగ్గర దగ్గర 2 సైకిళ్ళు ఉన్నాయి బయట, డేకోల మంచం, 2 మామూలు నొలక మంచాలు, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ కాలిపోయినాయి సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు మానసా సార్. ఏమేమి పోయినాయి అమ్మా? ఏం జరిగింది? అన్నయ్య వాళ్ళకి మా అన్నయ్య వచ్చింది సార్ కట్టడానికి, ఇల్లు కట్టడానికి మా అన్నయ్య వచ్చిండు. సుతార్లకి టీ తీసుకొని పోదామని 11ంటికి ఆ టైంలో టీ తీసుకొని పోయినాం. ఇప్పుడు ఆ సొమ్ము ఇల్లు కట్టుకోవడం కోసం అక్కడ పని నడుస్తుంది ఆల్రెడీ. మీ దానికోసం పెట్టుకున్న సొమ్ము 15 లక్షలు మొత్తం కూడా కాలిపోయింది సార్. మొత్తం బంగారం నా చెవులు ఇది వెండి కాదు, మొలతాడు వెండి సంబంధించినవి, బిల్లలు, చిన్నపిల్లగాళ్ళ బిల్లలు. మరి మీరు ఏం చేస్తుంటారు ఇప్పుడు దీనిపై? వ్యవసాయం సార్, వ్యవసాయం చేస్తున్నాం. ఇంద్ర మిల్లు కట్టుకుంటున్నాం ప్రజెంట్ వచ్చిన కాలనీ. వాటి కోసం ఆ అమౌంట్ అట్లా దాంట్లో పెట్టుకుని సిమెంట్ కట్టలని సోవాని తెచ్చుకుంటే అట్లా రన్నింగ్ చేస్తున్నాం. ప్రస్తుతం కట్టుబట్టలతో ఉండిపోయారు. ఏం లేవు మామూలుగా అయితే మనకు ఆడ అమౌంట్ ఉండకపోయేదిలే, కానీ ఇందిరా మిల్లు వచ్చిందని చెప్పేసి మళ్ళీ మనకి అందుబాటులో క్యాష్ ఉండాలని చెప్పేసి సిమెంట్కైనా ఐరన్కైనా అని దాంట్లో పెట్టాల్సి వచ్చింది. మనం లేకపోతే మనం బ్యాంకులోనే ఉండేయాలి. కానీ దానివల్ల ల్యాండ్ అమ్ముకొని ఆ అమౌంట్ దగ్గర పెట్టుకొని పని చేపిస్తున్నాం. బంగారం మామూలుగా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు, ల్యాండ్ సంబంధించిన కాగితాలు కూడా అన్ని కలిపి ఇవి ఏమి లేవు సార్. మామూలుగా అట్లా మనం ఇప్పుడు మేము ఉన్నట్టే తప్ప ఏమి లేవు. తగులు ఎవరు లేరు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న ఎవరు లేరు. వాళ్ళు కూడా చేను దగ్గర సార్, వాళ్ళు ఇల్లు కట్టుకుంటా. మరి మధ్యలో జరిగింది అయితే ఎవరు తెలియదు. తర్వాత తెలిసినాక అందరం కలిసి వీళ్ళకి వచ్చారు సార్. అంతగా అంతే వచ్చేసరికి మంటలు కాలుతున్నాయి, నడుస్తుంది సార్. అంతే. అంటే ఆ సమయంలో ఎవరు కూడా ఇక్కడ పక్కన ఉండే ఇల్లు కూడా పక్కన సార్ ఆ బడేలు ఫోన్ చేసిరట వ్యవసాయానికి. ఫోన్ చేస్తే ఆ మా దగ్గర ఫోన్ చేస్తే మేము కూడా అందరూ వచ్చినాం సార్. ఈ లోపు ఆయన పొలం కూడా ఈ మధ్య అమ్ముకున్నాడు. పొలం కూడా అమ్ముకోండి సార్. పొలం అమ్ముకొని ఇల్లు కట్టుకుందాని డబ్బులు దగ్గర పెట్టుకోండు. అది సార్. మరి నేను బరుగొడ కాపోయాను సార్. బరుగొడ కాపి మళ్ళీ మీ అబ్బాయిదేనా మీరేనా ఉంటుంది? నా కొడుకే. నేను అన్నం తింటా, అంత మాత్రం అన్నం తింటే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వచ్చినాక ఇక మన పొలం అమ్ముకుని ఇల్లు కానీ కట్టుకుంటాను. ఇక వాడి నడిపించుకుంటాను. ఇక నేను చూడలేదు సార్. మరి ఆ పిల్లగానికి నేను ఆ ఇంట్లో ఉంటాను, ఇల్లు
ఇట్లా ఊళ్ళ నుంచి వస్తాను సార్ నేను. ఊళ్ళో చేస్తే మా ఆల్రెడీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసేట్లేదు సార్, కేసీఆర్ నుంచి మాట్లాడుతున్నాను వ్యవసాయం నుంచి అంటే ఫోన్ చేసి కలగలేదు సార్ వ్యవసాయం నుంచి. మొత్తం ఆయన వచ్చేసరికి పొగలు కమ్మిపోయినాయి సార్ మొత్తం. ఏం లేదు సార్ పాపం, ఏం లేదు సార్. కట్టుకోవడంలో ఇంటి మీద సార్, డబ్బులు కూడా సార్ బీరోలు. నిన్న మేము మా కళ్ళ ముందే 9 లక్షల దాకా బీరోలు పెట్టుకుని సార్. ఇందాక అందులో కూడా బీరోలు ఉన్నాయి సార్. 9 లక్షలు ఉన్నాయి సార్. 9 లక్షల క్యాష్ మేము నిన్న చెప్పాను ఆయనకి. అంటే మీరు అప్పచెప్పడం అంటే మేము మా ఫ్రెండ్స్ అంటే వయసులో ఉన్న పార్ట్నర్ ఉన్నా సార్, ఆయన దగ్గర పెట్టాం సార్ 9 లక్షలు. అవి కూడా కింద వీడియో తీసి సార్ బీరోలో కూడా వీడియో తీసి కట్టలు కూడా మొత్తం కాలిపోయినాయి సార్ కట్టలు. సార్ నా పేరు వెంకటేశ్వర్లు. మేము వచ్చేసరికి ఆయన మొత్తుకునేసరికి మాకేం అర్థం కాకపోయి మేము లోపల పోయి ప్రయత్నించడంలే కానీ అలా ఏం దక్కలేదు సార్ అతనికి. ఆయన వచ్చి ఏడుస్తుండలే కానీ అక్కడ చేయలేకపోయినాం అందరం కలిసి. ఆయన సుమారుగా చాలా స్పీడ్ గా అందుకుందంట కదా. అవునండి, మేము వచ్చేసరికి మండలి ఆపిచ్చేసరికి మేము ఇక్కడ ఏం మాట్లాడలేదు. ఇదంతా ప్రధాన కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్. విద్యుతేనండి. అక్కడ వచ్చేసరికి మనం లోపలికి పోదామని ప్రయత్నించినా కూడా ఒక 10 మంది పిల్లగాళ్ళు ఉన్నామండి. యువత పిల్లగాళ్ళు పోదామని ట్రై చేసినా కూడా పోలేకపోయినాం. అందులోకి మొత్తం నిప్పులు వచ్చేసరికి మేము పోలేకపోయినాం. అతను లబోదిబ్బో అంటుండే కానీ ఒక్కడే ఉండు, ఎవరు అప్పటికప్పుడు ఫోన్ చేసరికి మేము అందుకున్నాం. వచ్చేసరికి అక్కడ ఎవరు ఇదిలాగపోయినాం. దర్దాపుగా బాగానే ఉంది. ఒక 25 లక్షల దాకా నష్టపోయినాడు సార్. 25 లక్షల దాకా నష్టపోయినాడు. మీ అందరం ఉంది, ఆ వీడియో కూడా ఉంది సార్. డబ్బులు కూడా వీడియో ఉంది. షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఒక 30 లక్షల దాకా ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది, ఆ డబ్బులు కూడా వచ్చినాయి. అలాంటివి అన్ని పెట్టుకుండు, ఇంట్లో పెట్టుకుండు, అన్ని కాలిపోయినాయి. ల్యాండ్ అమ్మిండు దగ్గర పెట్టుకుండు, ఇల్లు కట్టుకున్నాడు దగ్గర పెట్టుకోవడం వల్ల ఇలాంటివి జరిగినాయి. సర్క్యూట్ జరుగుతుంది, భారీతంగా జరిగింది. వచ్చి కేసు రాసుకొని దర్యాప్తు చేశారండి. దానికి తగిన పరిష్కారం చేస్తామని వెళ్ళిపోయారండి. అగ్నిమాపక శక్తి మాత్రం కొంచెం లేట్ అయింది సార్, అందువల్ల కొంచెం భారీ నష్టం జరిగింది. తక్షణం కూడా కొంచెం లేట్ అయింది సార్. మేము చాలా విధాలుగా ప్రయత్నించినాం, అయినా కూడా దానికి ఫలితం దక్కలేదు సార్. ఈడుకొచ్చాలి సార్, ఎవరు లేరు. కుటుంబ పరిస్థితి ఏంటమ్మా? కట్టుబట్టలతోనే ఉన్నారు వాళ్ళు, ఏం తీసుకుపోయేది కాలేదు సార్. వచ్చి అటు ఇటు తారాడిండి. దేనికి ఎట్లా జరిగింది అంటున్నారు? ఏం సార్ మేము వచ్చేళ్ళకి అసలే కూలింది, ఒక పక్క కూలింది కాడ కాలి. కరెంట్ ప్రాబ్లం ఈ మూలన పడి తిట్టెళ్ళింది.